క్రితం ఓ సమస్య వచ్చింది. ఇవాళ జరిగింది 2, 3 రోజుల తర్వాత గుర్తుండేది కాదు. కానీ గమ్మత్తుగా 20, 30 ఏళ్ల క్రితం నాటివి మాత్రం ఆమెకు గుర్తుండేవి. మెడ పక్క నుంచి పైకి వెళ్ళి మెదడుకు లింక్ అయ్యే నరం బాగా సన్నబడిపోవటం వల్ల ఆ సమస్య వచ్చిందని డాక్టర్లు గుర్తించారు. దానికి కొన్ని నెలలుగా చికిత్స జరుగుతోంది. అదే సమయంలో మోకాలి నొప్పులు, నడవటం ఇబ్బందిగా ఉంటే ఆమెకు ఓ మోకాలి కీలు మార్పిడి చేశారు. మరో మోకాలికి ఇంజెక్షన్ ఇచ్చారు. సహాయం లేకుండా నడవవద్దని చెప్పారు. ఈ వ్యవహారాలతో గడిచిన 2, 3 నెలల్లో విజయ నిర్మల 7, 8 సార్లు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. జూన్ 26వ తారీఖున రాత్రి కూడా ఎప్పటిలాగానే మేము భోజనం చేశాము. 2 ఆయాలు నిర్మలకు కావాల్సిన మందులు వేసి మంచం మీద పడుకోబెట్టారు. తను నిద్రపోయిందని అనుకున్నాకే వాళ్ళు వెళ్ళారు. నేను బాత్రూంకి వెళ్ళాను. ఇంతలోనే ఏమైందో ఏమో దబ్బున శబ్దం. నేను వచ్చి చూసేసరికి మంచం మీద ఉండాల్సిన నిర్మల కింద పడిపోయి ఉంది. నిర్మలను అలా చూసేసరికి నేను ఒక్కసారిగా షాక్ తిన్నా. హడావిడిగా కేకలు పెట్టి ఆయాలను పిలిచాను.